హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజు అయితే చికెన్ గ్రేవీ కర్రీ అండి. చికెన్ని ఇష్టంగా తినే వారికి అయితే ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మరి ఈ చికెన్ గ్రేవీ కర్రీ కోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఒక 4-5 సార్లు కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి. మీరు కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా మంచిగా ఉంటుంది. చికెన్లో టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు చికెన్ని మెత్తగా ఉడికేదాకా ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.